ఒకసారి చందమామకి బాలగణేశునికి గొడవ జరిగింది. అది రాత్రి వేళ. 4 వైపులా మంచు కొండలలో మంచు బాగా పడి ఉంది. పదా, త్వరగా పదా. మూర్ఖపు ఎలుక, నన్ను ఎందుకు పడేశావు? నేనేం చెయ్యను, ఈ సర్పం మార్గ మధ్యలో వచ్చేసింది. క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు, నేను కొంచెం తొందరలో ఉన్నాను. నా లడ్డూలన్నీ కింద పడేశావు. అలాగా, ఇప్పుడు నువ్వే వీటిని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడెక్కడికి పారిపోతావు? ప్రభు, ప్రభు, కొంచెం జాగ్రత్తగా ముడివేయండి ప్రభు. తగులుతుంది. ప్రభు, ప్రభు. దెబ్బగనపయ్యా చిన్న చిన్న లడ్డూలు తీసుకొని కింద పడిపోయారు. నన్ను ఎగతాళి చేస్తావా దుష్ట చందమామ? ఓ, నీ ముఖం దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావో అది ఎందుకో పనికి రాకుండా పోతుంది. ప్రభు, నువ్వు నీ వెన్నెల వెలుగుని ప్రకాశింపచేయలేవు. ఎవరైతే నిన్ను చూస్తారో వారు కూడా కళంకులవుతారు. నన్ను క్షమించండి ప్రభు, నేను దురదృష్టవశాత్తు నువ్వు జారాను. నాకెటువంటి దురుద్దేశమూ లేదు. నన్ను క్షమించండి. ఈ నల్లటి ముఖముతో నేను ఎలా బ్రతికేది? మీ హృదయం విశాలమైనది. నేను మీ శరణు కోరుతున్నాను భగవాన్. నా వెలుగును తిరిగి నాకు ఇవ్వండి. నన్ను క్షమించండి ప్రభు, క్షమించండి. నన్ను క్షమించండి ప్రభు, క్షమించండి. లే చంద్రుడా, నీవు స్వయానా దేవతవు. ఒకరి శరీర వైకల్యాన్ని చూసి హేళన చేయడం మీకు శోభించదు. మీరు నిజం చెప్పారు బాలగణేష్. భవిష్యత్తులో నేను ఇలాంటి తప్పు చెయ్యను. నన్ను క్షమించండి ప్రభు. అవును ప్రభు, చందమామ వెన్నెల లేకపోతే రాత్రిలో ఆనందమే ఉంది. క్షమించండి ప్రభు. చంద్రదేవా, నేను మీకిచ్చిన శాపం పూర్తిగా వెనక్కి తీసుకోలేను. కాని నేను మీకు వరమిస్తున్నాను. మీ ముఖం యొక్క వెలుగు మెల్లమెల్లగా పోతుంది, మెల్లమెల్లగా వెనక్కి వస్తుంది. సృష్టి యొక్క ప్రజలు మీ వెన్నెలకి దూరం కారు. కృతజ్ఞుడను, చాలా చాలా కృతజ్ఞుడను.